ఆదిలోనే హంసపాదు అన్నట్లు తయారైంది రాష్ట్రంలోని పత్తి రైతుల పరిస్థితి. భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతిని దిగుబడులు గణనీయంగా తగ్గిపోయి దిగాలుగా ఉన్న కర్షకులపై పంటను అమ్ముకునే సమయంలో మరో పిడుగు పడింది. ఆర్డర్లు లేవన్న సాకుతో వ్యాపారులు పత్తి కొనుగోళ్లకు ముందుకు రాకపోవడం లేదు. వచ్చినా ఇష్టరాజ్యంగా ధరలు అమాంతం తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో సరైన ధర దక్కడం లేదంటూ పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విత్తనం నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పండించిన తెల్ల బంగారం ఈసారి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఈ ఏడాది భిన్న వాతావరణ పరిస్థితుల నుంచి పంటను కాపాడుకున్నప్పటికీ తీరా చేతికొచ్చే దశలోనూ ప్రకృతి కన్నెర్ర చేయడం వల్ల పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. వాస్తవానికి ఎకరం భూమిలో పత్తి సాగు చేస్తే గతంలో 10 క్వింటాల వరకు దిగుబడి వచ్చేది. కానీ ఈసారి 5 క్వింటాలకు మించి రావడం లేదు. చేతికొచ్చిన కొద్దిపాటి పత్తిని మార్కెట్కు తీసుకొస్తే అక్కడ ధరలు రైతుల కష్టాలు తీర్చడం లేదు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు పత్తి ధర అమాంతం తగ్గించి రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లో జెండాపాట క్వింటా పత్తి 7,100 పలుకగా సుమారు 15,000 బస్తాలకు పైగా నిల్వలు వచ్చాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచే కాకుండా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి రైతులు విపణికి పత్తి తీసుకొచ్చారు. ఓవైపు సీసీఐ కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, ఇంకోవైపు ఉన్నట్టుండి ఊడిపడుతున్న వర్షాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు పత్తి ధర తగ్గించేస్తున్నారు. నాణ్యత సరిగ్గా లేదన్న సాకు చెప్పి ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. క్వింటా 4,500 నుంచి 6,500 మధ్యనే ఎక్కువ కొనుగోలు చేస్తున్నారు. జెండా పాట ధర కూడా దక్కకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం ఈ సంవత్సరం పత్తి క్వింటాకు కనీస మద్దతు ధర 8,100గా నిర్ణయించింది. మద్దతు ధరకు దగ్గరలో ఎక్కడా కొనుగోలు జరపకపోవడం వల్ల రైతులకు నష్టాలు తప్పడం లేదు. వచ్చిన కొద్దిపాటి పంటకు కూడా కనీస ధర దక్కడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 2 ఎకరాలు పత్తి వేసిన, వర్షాల వల్ల పత్తి తీయడానికి కూడా రావట్లేదు. తీరా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదంటే పత్తిని చూసి రేటు మనం తెచ్చిన దానికి అనుకున్నాం చాలా తక్కువ అడుగుతున్నారు. 5,800, 5,000, 6,000 ఆ రేట్లో కొంటున్నారు. జెండా పాట 7,200 పెడుతున్నారు. రైతుల దగ్గర కొనట్లేదు. వాళ్ళు కూడా అందిన కాడే దోచేస్తున్నారు. పాట ఇష్టాలు మళ్ళీ నిమ్ముందని చెప్పి మళ్ళీ ఒక 200-300 తగ్గిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు మాత్రం దీన్ని ఒకసారి ఈ పద్ధతి మార్చాలని నేను కోరుకుంటాను. రేటు మంచిగా పోయింది అంటారు కానీ అసలు రేటే లేదు. అసలు 7,000, 8,000 అన్నారు. అసలు తక్కువ పోతుంది రేటు. పెట్టుబడి బాగానే నష్టమే. అంతా పత్తి మొత్తం కింద పడ్డది. ఇప్పుడు ఎకరానికి కింటా వచ్చింది, దిగుబడి లేదు. తీసుకొచ్చినాం కేజీకి 15 రూపాయలు కూలి అయితే 400 తీసుకొచ్చి తీపిచ్చినాం. 6,000 అడుగుతున్నారు. మేము అంటున్నాం 6,800 అయితే ఇంక ఇద్దాం అనుకుంటున్నాం. వర్షానికి సగం పూర్తి ఇది లాస్ట్, ఇది ఫస్ట్ మొత్తం ఎర్రబడిపోయినాయి. ఇక మార్కెట్ తీసుకొస్తే వాళ్ళు ఎవరు కొనేవాళ్ళు లేరు. దిక్కు జెండా పాట అన్నా కానీ జెండా లేపేవాళ్ళే లేరు. 5 ఎకరాలు వేసినాము, 1,00,000 అయినాయి. ఇక విత్తనాలు అయితే కూలీళ్ళు అయితే జెండా అయితే ఏదో ఒక అవును జెండా పాట లేపింది మినిమం ఇంత నడిచిందని ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. ఆ జెండా లేపాడలే. కొనుగోలు మొదలైన తొలి రోజుల్లోనే రైతులకు ఈ పరిస్థితి రావడానికి కారణాలు అనేకమున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 24,70,000 టన్నుల దిగుబడి అంచనా ఉంది. రాష్ట్రంలో పండే పంటలో దాదాపు 60% సీసీఐ, 40% వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఈ పత్తిని స్థానిక జిన్నింగ్ మిల్లులతో పాటు తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రాలకు పంపిస్తుంటారు. ఈసారి మాత్రం ఆర్డర్లు లేకపోవడంతో వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రావడం లేదు. విదేశాల నుంచి దిగుమతయ్యే పత్తిపై సుంకం తొలగించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పత్తిని కొంటే తమకు కనీస మద్దతు ధర లభిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నామంటున్నారు. వర్షాలు ఫస్ట్ నుంచి అటు ఇటు కొన్ని కాయలు మురిగిపోయినాయి. ఎకరానికి 5 గంటలే దిగుబడి, 5 గంటలు నాశనం అయిపోయింది. ఇక్కడ మార్కెట్ చేర 2,000 ఖర్చు వస్తుందండి. వీడికి వచ్చేసరికి 5,000, 5,500, 6,000 క్వాలిటీని బట్టి ఇది చేస్తున్నారు. మరి నల్లకాయలు ఉన్నాయి ఆడాడ, దానివల్ల ఇంకా బాగా తగ్గిస్తున్నారు. మాకు ఎకరానికి 30,000 పెట్టుబడి అయింది. మరి ఆ పెట్టుబడి కూడా రానట్టుంది. కూలీల ఖర్చులు ఎక్కువైనాయి. దీన్ని తక్షణమే సీసీఐ పొడిగించకుండా సీసీఐ అన్నారు, ఇంతవరకు లేదు. అది పెడితే కొంత ఆర్దాలు చేసుకొని అమ్ముకుంటాం. ఈరోజు మార్కెట్ రాగానే వర్షం పడది.
అయినా బత్తాలు తడవలే. ఏదో ఒక శాఖతోటి కింటాకి 300-400 తక్కువ కొన్నారు. వర్షం వచ్చి కాపు పోయింది, ఒక కాపు పలచగా నిలబడ్డది. ఇప్పుడు ఏముంది పరిస్థితి, రైతులకి అయితే ఏం గిట్టుబాటు ధర లేవు, దిగుబడి ఏం లేదండి. ఇప్పుడు కొంచెం తక్కువ, ఇక గిట్టుబాటు కానీ కాకపోయినా ఇక చేసేది ఉంది, మేము చేసేది అదే పని కదండి. గిట్టుబాటు లేదంటే వదిలిపెడదాం, సొంత భూమికి వదిలిపెట్టలేము కదా. పెట్టిన 1,00,000 దాటిపోయిందండి. మార్కెట్కు ఇప్పుడు 6,400, 500 అంతే. 9-10 పోతే గానీ కొంచెం అట్ట గిట్టుబాటు అయింది. ఇప్పటికే భారీ వర్షాలతో నష్టపోయిన తమను చేతికి వచ్చిన కొద్దిపాటి పంటను ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ప్రారంభించి నాణ్యత కాస్త అటూ ఇటూ ఉన్నా కొనుగోలు చేయించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.